ఇదొచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. అమ్మ వెళ్ళిన తర్వాత అయితే సో, ఎందుకో బాగా చల్లగా అనిపించేసింది. వెదర్ కూడా బాగా కూల్‌గా అనిపించేసింది. సో, ఆకలవుతుంది. ఇక ఏదైనా వేడివేడిగా తిందాం అనుకున్నాను. బయట నుంచి ఏదైనా తీసుకురావాలి అంటే మా హస్బెండ్ వచ్చేసి 9 అవుతుంది వచ్చేసరికి. సో, ఇక ఎందుకులే అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని నేనే అయితే ఆనియన్‌తో పకోడీ అయితే వేస్తున్నాను. సో, నాకు ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ అంటే చాలా ఇష్టం. అదొచ్చేసి నేను చేసుకోవడం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. సో, ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం అయితే ఈవినింగ్ టైం ఏదో ఒకటి చేసుకొని తింటూనే ఉన్నాను. బట్ 9 తగిలిన తర్వాత అయితే నేను కొంచెం సేపు నుంచున్న కాళ్ళు బాగా నొప్పులు రావడం వల్ల అసలు మ్యాక్సిమం అయితే ఎంత తక్కువ కుక్ చేస్తే అంత మంచిది అనేసి కిచెన్లోకి అయితే తగ్గించేసాను వెళ్ళడం. సో, ఏంటంటే కొంచెం సేపు నుంచునే బాగా కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి. ఇక అందుకనేసి అయితే నాకున్న క్రేవింగ్స్ కూడా తగ్గించుకుంటూ వచ్చాననమాట. సో, అమ్మ వచ్చినప్పుడు ప్రిపేర్ చేయడం కానీ లేకపోతే ఇంటి దగ్గర నుంచి తేవడం కానీ చేస్తుంది. సో, ఇక తప్పదు బాగా తినాలైతే అనిపించేసింది. సో, ఇవైతే తొందరగా అవుతాయి కూడా. అందుకనేసి 2, 3 ఆనియన్స్ అయితే కట్ చేసేసాను అప్పటికప్పుడు. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేసేదాను. కొంచెం స్పైసీగా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. ఇక అందుకనేసి మా మున్నాగాడికైతే ఇచ్చేసాను. వాడు మంచిగా కూర్చొని అయితే రాసుకుంటున్నాడు. సో, సార్ టేస్ట్ చూడవా అని అయితే వాడికి ఇచ్చేసాను. ఇక తింటున్నాడనమాట. ఎక్కువ వీడైతే పకోడీలు, గారెలు తినడు. సో, ఎంత అలవాటు చేద్దామన్నా కూడా అస్సలు తినడు. నేను వీడియో తీస్తున్నా అనేసి చైర్ కిందకైతే వెళ్తున్నాడనమాట. సో, చాయ్ కూడా ఉంది. ఇక చాయ్ వేడి చేసేసుకొని మంచిగా అయితే పకోడీలు అయితే తింటున్నాను. మున్నగాడు వీడియో తీస్తుంటే అటు ఇటు తిరుగుతున్నాడనమాట. సో, నేను కొంచెం తినుకుంటూనే అలా అటు తింటూ ఇటు వచ్చేసి మళ్ళీ అయితే చూసుకుంటున్నాను అనమాట పకోడీలు. సో, సరిపోయాయి ఇద్దరికి. మంచిగా వేడి వేడిగా అయితే ఆల్రెడీ ఫస్ట్ వేశాను కదా! అవి అయిపోయాయి కూడా మా మున్నాగాడికి ఇచ్చేసాను. ఇక సెకండ్ టైం చేసింది నేను తింటున్నాను అనమాట. ఇవి వచ్చేసి సెకండ్ టైం చేసినవి. ఇక చాయ్ తాగుతూ ఇవైతే తినేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో ఐస్ క్రీమ్ అయితే ఉంది. ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. 7 ఆ టైంలో అనమాట. ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. మ్యాక్సిమం అయితే నేను ఐస్ క్రీమ్ తినను. నాకేంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ అనమాట. గొంతు ఇన్ఫెక్షన్. సో, కూల్‌వి ఏవి తిన్నా ట్రాన్సిల్స్ అయితే ఇంతకుముందు ఉండేవి. సో, అవి ఆల్రెడీ ఆపరేషన్ అయినా కూల్ ఏమి తిన్నా కూడా ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. ఇక అందుకని మ్యాక్సిమం నేను తినను. బట్ ఏంటంటే 9th మంత్లో ఎందుకో ఐస్ క్రీమ్ తినాలని చాలా ఉండే. ఆల్రెడీ ఇంతకుముందు ఒక కప్ అయితే తిన్నాను. మళ్ళీ ఇంకోటి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను అనమాట. అది కూడా తినేస్తున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.